నవీన్, పాటలు చాలా బాగా చేసావయ్యా. గాడ్ బ్లెస్ యూ. నవీన్, ఇప్పుడు కొన్నేళ్ల క్రితం మాట్లాడాను. ఎన్నో ఇంచుమించు 2 దశాబ్దాల క్రితం చేసిన ప్రసంగం అది. సమాజానికి ఈ ఫ్యాన్ ఆపండి ఆయన వచ్చి, సమాజానికి కావలసింది చట్టమా తుపాకీ కొట్టమా అని. ప్రియులరా, సమాజాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత క్రైస్తవుడైన మన మీదే ఉంది అని ప్రపంచానికి మొట్టమొదటిగా బైబిల్ని పరిచయం చేశాను. ఆ రోజుల్లో నన్ను చాలామంది అన్నారు, వీడు పిచ్చోడు అన్నారు నన్ను. దయ్యాలు పట్టిన వాళ్ళకి దయ్యాలు వదిలించాలి, రోగాలు వచ్చిన వాళ్ళకి రోగాలు తీసేయాలి, పాటలు పాడాలి, మోకాళ్ళు వేయాలి, సాష్టాంగపడాలి, పుణ్యక్షేత్రాలు దర్శించాలి, కొండలకు పోయి ఏకాంతంగా ప్రార్థన చేయాలి, గుడిలో లింక్ ప్రేయర్లు చేయాలి, గొలుసు ప్రార్థనలట. లేదంటే ఒక పెద్ద టవర్ కట్టించి ఘటస్తంభంలాగా ఆ మీదకెక్కి ప్రార్థన చేయాలి. ఇలా మూఢనమ్మకాలు, క్రైస్తవులలో ఉన్నవారు మూఢనమ్మకాలు. బైబిల్ సరిగా చదవకపోవటం కదండి ఇదంతా. దీనంతటికీ కారణం ఏంటంటే బైబిలు ప్రపంచానికి అర్థం కాలేదు. తెలుగులోనే ఉంది కదండి, మాకెంతకు అర్థం కాలేదని మీరు అనుకుంటారు. బైబిలు మాటలు, దేవుని మాటలు కనుక దేవుడు తన గురించి చెప్పుకుంటాడని మనం మర్చిపోకూడదు. ఏ ఒక్కరైనా నిలబడినప్పుడు తన గురించి తాను చెప్పుకుంటాడు. దేవుడు కూడా తన గురించి చెప్పుకున్నాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో తండ్రి తన గురించి, తన పిల్లల గురించి చెప్పుకున్నాడు. తన పిల్లలు ఎలాగుండాలో అని మొట్టమొదటిసారిగా సినాయి కొండ మీదకి మోషేను రప్పించి అక్కడ చెప్పాడు ఇశ్రాయేలీయులకి, ఇలా ఉండాలి వాళ్ళు అని. కానీ వాళ్ళు లేరు. తర్వాత యేసుక్రీస్తుని పంపించాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఎందరో పితరులను పంపించాడు, ఎందరో పెద్దలను పంపించాడు, ఎందరినో ప్రవక్తలను పంపించాడు, ఎందరినో న్యాయాధిపతులు పంపించాడు. ఇక లాభం లేదు, దండించైనా వీళ్ళ చేత చేయించాలి, మనసును మార్చాలి అని రాజుల్ని పంపించాడు. రాజుల్ని, పెద్దలను పంపిన, పితరులను పంపిన, ప్రవక్తలను పంపిన, రాజులను పంపిన, న్యాయాధిపతులను పంపిన. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుణ్ణి తెలుసుకోలేదు. నిలువుటంగీలు ధరించుకోవటం, సమాజ మందిరంలో నిలిచోవటం, దేవుడిచ్చిన వాక్యాన్ని పక్కన పెట్టడం, వీడనుకున్నవి ప్రజల మధ్య చెప్పటం. అందుకే ఇశ్రాయేలీయులు ఏమైపోయారో న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం కానీ మీరు చదివితే అక్కడ ఏం రాయబడిందో చూడండి. ఇశ్రాయేలీయులలో ఒక తరం వచ్చింది. ఇశ్రాయేలీయులలో న్యాయాధిపతుల కాలానికి, ఇంక తర్వాత ప్రవక్తలు వస్తారు, రాజులు వస్తారు. న్యాయాధిపతుల కాలానికి ఆ తరము వారు అందరూ ఒకరు కాకపోతే ఒకరైనా దేవుణ్ణి అర్థం చేసుకునేవాళ్ళు లేరు అంటున్నాడు చూడండి. ఒకరు కాకపోతే ఒకరైనా దేవుణ్ణి అర్థం చేసుకునేవారు ఉన్నారేమో. ఆ వచనం చదవండి. ఆ తరము వారందరూ తమ పితరులు ఎందుకు చేర్చబడిరి, వెళ్ళిపోయారు, చచ్చినోళ్ళు చచ్చిపోయారు. వారి తరువాత తరం యెహోవానైనను
సీనాయి కొండ మీదకి పిలిపించి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన కన్న తండ్రిని కానీ 430 ఏళ్ల తర్వాత ఈజిప్ట్ బానిసరకం నుంచి విడిపించిన ఆ తండ్రిని, ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను వారి పట్ల దేవుడు ఏం చేశాడు, విడిచిపెట్టని ఫరో తొలిచూరి కుమారుణ్ణి చంపేశాడని, విడిచిపెట్టని ఫరో రాజ్యంలోని ఈజిప్షియన్స్ తొలిచూరి సంతానాన్నంతా నరికేశాడని, జంతువులలోను వాళ్ళు పెంచుకున్న పెంపుడు జంతువులలోను అన్నిటిలో తొలిచూరి పిల్లలు చంపిపడేశాడు. కేవలం ఇశ్రాయేలీల్ని దేవుడు మాట విని విడిచిపెట్టలేదనే కోపంతో అలా చేసి సీనాయి కొండకు తెచ్చే ముందు అగ్నిస్తంభాన్ని నిలబెట్టి కళ్ళుతో చూస్తుండగా, వాళ్ళకేమైనా కళ్ళు పోయాయా ఇశ్రాయేలీలకి? ఎర్ర సముద్రం పాయలైపోయింది వాళ్ళు చూస్తుండగా. అలా పాయలవుతున్న సముద్రాన్ని చూసి నడిస్తే అట్టడుగున ఉన్న బురదతో పిల్లలు నడవలేరేమో అని ఆరిన నేల అని రాయబడింది. ఆరిన నేల ఆరబెట్టాడట తూర్పు గాలి చేత సముద్రపు అడుగు భాగమున, ఎర్ర సముద్రపు అడుగు భాగాన్ని ఆరబెట్టిన తర్వాత ఎర్ర సముద్రపు గోడల మధ్య ఆరిన నేలపై దాటించి వాళ్ళని హింసించిన ఫరో యుద్ధ రథాలను నడి సముద్రాన్న ఎర్ర సముద్రంలో ముంచి చంపేశాడు. ఇవన్నీ చూశారు, అన్నీ చూశారు, చూడలేదంటూ ఏమీ లేదు. కానీ కుమారుడు ఏలియా చెప్పినప్పుడు మమ్మును నడిపించిన వాడు ఏమన్నాడు చూడండి, ఎక్కడ చదివించాడు? ఎక్కడ? ఏలియా నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయము 1వ వచనం. ఐగుప్తు నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు, మమ్మును రప్పించిన ఆ మోషే అనేవాడు టెంపరేట్ అండి. వీలే గర్భదరిద్రులు. ఆ మాట నేనే కానీ కొండ దిగిన తర్వాత యెహోషువ చెబితే నేనే చంపేదిరండి వాళ్ళని. ఏరా మీకు మర్యాద లేదురా? మీకు మర్యాద లేదురా? ఏమంటే ఏమయ్యాడో తెలీదా ఈ దరిద్రులకి? అసలు హ్యూమన్ సైకాలజీ ఎలాంటిదంటే అండి, నేను ఇలా నడిచేస్తాను అనుకోండి, మీరు అందరూ ఏమనుకుంటారు? ఏదోటి అనుకోకపోతే మీరు ఊరుకోలేరు కదా, ఏదోటి అనుకుంటారు కదా. ఎందుకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు ఏదో రకరకాలుగా అనుకుంటారు. అందరూ చూస్తుండగా అండర్ గ్రౌండ్కి వెళ్ళాడు కనబడకుండా. మోషే అందరూ చూస్తుండగా అండర్ గ్రౌండ్కి వెళ్తే పోనీ కనబడ్డా, అక్కడే గొయ్యి ఉంది కనుక దిగి వెళ్ళాడు కనుక. అందరూ చూస్తూ కూడా కొండ ఎక్కుతున్నాడు ఆయన. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారండి? దేనికి వెళ్తానని చెప్పి వెళ్ళాడు? పైన కారు మేఘాలు, ఉరుములు, ధూమము, పొగ, అగ్ని, కొండ శిఖరాన్ని భగభగా మండుతుంటే మహానుభావుడు నడిచి వెళ్తున్నాడండి. ఈ దరిద్రులకు తెలియదంటారు ఇశ్రాయేలీలకి. ఆ సమయంలో ఎవడైనా కొండను తాకినా మాడిపోతాడని చెప్పాడు. ఎందుకంటే దేవుడు దిగాడు దాని మీదకి. దేవుడు అంటే దేవదూత దిగింది దేవుడు పక్షాన. మళ్ళీ దేవుడు అనుకోగలరు మీరు? ఆఫ్టర్ ఏంజిల్, అది దూత దేవుని పక్షాన్ని వచ్చింది కనుక ఆ పవర్ అలా ఉంటుంది. వీళ్ళకైనా కళ్ళు పోయాయండి వీళ్ళకి. ఏంటంటే భాష ఏంటి? మళ్ళీ చదవండి. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదని అతనితో ఏమయ్యాడో మాకు తెలియదు. ఎంత దారుణమైన అబద్ధం అండి! ఎంత దారుణంగా మాట్లాడొచ్చా? మాట్లాడకూడదండి, చాలా తప్పండి అలా మాట్లాడటం. తప్పు చేశారు. పోనీలేండి, అగౌరవంగా మాట్లాడారు, వదిలేయండి. అహరోన్ ఎక్కడున్నాడని అడుగుతున్నారట మోషే బ్రదర్ని పిలిచి. ఏమంటున్నారు వీళ్ళందరూ? మమ్మల్ని చదువు తర్వాత మాట. ఆ ప్రజలు అహరోన్ వద్ద కూడి వచ్చి
ఆ ప్రజలంటే ఎవరు? దౌర్భాగ్యులైన ఇశ్రాయేలీయులు. అహరోను దగ్గరికి వచ్చి, లెమ్ము, లెగో, మా ముందర నడుచుటకు ఒక దేవత, మా ముందర నడుచుటకు ఒక దేవత మా కొరకు చేయము, మా కొరకు చేయి. నడుస్తుంది. మరి బతుకున్న పెయ్యి అయితే నడుస్తుందిరా దరిద్రుడా. దూడను కదా చేశారు. బ్రతుకున్న దూడైతే నడుస్తుంది. బొమ్మను చేసి నడుస్తుంది. అది నోరిపితే దరిద్రులకు భాష రాదు. దూడ మీద కూర్చొని వెళ్ళవలసిన వీడు దూడను ఎత్తుకుని వెళ్తాడు అనమాట. అది దాని అర్థం. ఇంతవరకు ఎవడైనా ఇశ్రాయేలీల్లో మోషేని ఎత్తుకుని నడిచారా? పాప అమాయకుడు అయ్యా. నువ్వెక్కడ పెరిగావు అనుకున్నావు? మేమంటే మట్టి తొక్కుతూ, గడ్డి ఏరుతూ, మట్టి పిసుకుతూ, ఈజిప్షియన్స్, ఈ ఐగుప్తీయులకు ఇల్లు కట్టుకున్న బానిసరిగా మేము బ్రతికాం. అక్కడ నువ్వెలా బతికావు? ఫరో రాజు కుమారునిగా ఈజిప్టు కోటలో సకల రాచ మర్యాదలతో. అవునా? ఐగుప్తు సకల విద్యలు అభ్యసించిన ఒక మేధావిగా, కాబోయే ఈజిప్టు దేశానికి రారాజుగా పెరిగావు. అలాంటి నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు దేవుని దగ్గరికి. దేవుడు వాగ్దానం చేసిన పాలుతేనుల దేశానికి. నిన్ను మా భుజాల మీద ఎత్తుకుంటాం రా అని ఎవడైనా అన్నాడా? నిర్గమాకాండం కానీ, లేవీకాండం కానీ, సంఖ్యాకాండం కానీ, ద్వితీయోపదేశకాండం కానీ, ఇన్ని కాండాలు రాసిన మహనీయునికి ఏమి గౌరవించారు వీళ్ళు చెప్పండి ఈ సమాజం? క్రూయల్ మైండ్స్ అండి. వికృతమైన మనస్సు కలిగిన వాళ్ళు ఇశ్రాయేలీయులు. క్రూరులు అంటాను ఒక భాషలో, క్రూరులు వాళ్ళు. పైగా ఏమంటున్నారు ఆహారంతో? లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకు చేయుము. ఏంటా దేవత? దూడ దేవత, తిండి దేవత. ప్రపంచంలో నెంబర్ 1 ఫుడ్ రెడ్ మీట్. తెలుసు కదా మీకు? ఇండియా వాళ్ళకి తెలియదు రండి. అది తింటున్నామని మీరు పొంగిపోకండి, చస్తారు బేగా. ప్రపంచంలో అతి ఖరీదైన మాంసం ఎద్దు మాంసమేనండి, దూడ మాంసమే. అసలు ఇది అక్కడ దొరకదు. ఈరోజు హోటల్లో బిర్యానీ తినే ప్రతివాడు మటన్ బిర్యానీలో దూడను తింటున్నాడని తెలుసుకోండి. మాదండి మేక మాంసం అని బిర్యానీ. ఎర్రుడు కనుక అనుకుంటున్నావు అలాగా. దూడక మరిగిన నీవు అసలు మేక మాంసం పెడితే తినవు. దీని టేస్ట్ వేరు. దూడ కావాలట దరిద్రులకి. ఏ బొమ్మ అయినా చేపు చేసుకోవాల్సింది కదా. అంటే తిండి అన్నమాట. అందుకే పౌలు గారు వాళ్ళ గురించి రాస్తూ, ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు దేవుడెవరు? మనకెవరు దేవుడు చెప్పండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆన దేవుడు మన దేవుడు ఒకటే. యేసు ప్రభువు నువ్వు మాయమాట చెప్తావు, పరలోకమందున్న మా తండ్రిని అబద్ధంగా ప్రార్థన చేస్తావు, కానీ మొత్తం అంతా వండుకొని వచ్చారు లేదా? అబద్ధం ఆడుకొని చెప్పండి. వండేసుకున్నారు. ఎందుకంటే అడ్వాన్స్గా ఉండేది అక్కడే. మీరు దేవుడి గురించి అడ్వాన్స్ అవరు, ఆయన వాక్యం వినడానికి అడ్వాన్స్గా రారు, ఆయన్ని పాడడానికి కీర్తించడానికి అడ్వాన్స్గా రారు, తిండికి అడ్వాన్స్గా వెళ్ళిపోతారు అందరూ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. 19 నాశనమే వారి అంతము. కడుపును దేవుడుగా కలిగిన ప్రపంచ మానవులకు దేవుడు చెప్పిన పచ్చ నిజం. నాశనమే వారి అంతం. నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. దూడే వారి దేవుడు, మేకే వారి దేవుడు, కోడే వారి దేవుడు, నాశనమే వారి అంతం. ఏమైపోతాం? కడుపు గురించి ఆలోచిస్తావా? ఎక్కువ ఎవరి గురించి ఆలోచిస్తావు? ప్రియురాల గురించా?
పోనీ అలా కనుక్కుందాం, పిల్లల గురించా, ఇంటి గురించా? అన్నిటికంటే ఎక్కువగా ఆలోచించేది మనం కడుపు గురించి. ఇన్ని చదువులు ఎందుకు చదివావు? దేవుడు గురించా, పిల్లల గురించా? ముందు నీ దగ్గర ఉన్న ట్యాంక్ నింపాలి. వారి కడుపు వారి దేవుడు. ఇది ఎవరికైనా అర్థమవుతుందండి? ఒక యూనివర్సిటీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి నీ కడుపే నీ దేవుడు నాయన అంటే ఆడికి అర్థం కాదు. ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి నీ కడుపే నీ దేవుడు కదా అంటే ఆడికే అర్థం కాదు. కడుపు ఎందుకు దేవుడు అవుతాడయ్యా? అడుగు బొమ్మ ఉన్నాడు, ఆయనే మా దేవుడు. అమ్మా భగవాన్ దంపతులు. ఆ కాళ్ళు ఎత్తాడే అడుగు దేవుడు నిత్యానంద స్వామి. తర్వాత వీళ్ళు నీకు ముందు దేవుడేవో కడుపు. కోటి విద్యలు, కోటి శ్లోకాలు, కోటి మంత్రాలు. నువ్వు ఐటెక్ అయినా బీటెక్ అయినా ఈ గుండాన్ని నింపడానికే. అవునా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మండిపోతుంది, తోనకు అన్నం పెట్టంట. ఎక్కడ మండుతుందరా నీకు? ఎక్కడ మండుతుంది? ఎక్కడో మండుతుంది అంటాడు. నోర్మై, నీ కడుపు మండుతుందిరా, నీ కడుపు మండుతుంది. ఆలస్యం చేస్తే మంటలు రేగుతాయి, పేగు కులిపోద్ది, అల్సరు. అదే అల్సర్ అంటారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసుకుని పేగు ముక్క తీసేయాలి. ఎక్కడ కుళ్ళిందో గొట్టం, ఆ గొట్టం కట్ చేసి పైన కింద తీసేసి అతికేస్తారు. మాటి మాటికి గర్మశాల వేసి తింటున్నాం. మరి మాట మాటికి బిర్యానీలేనా? మా వాళ్ళకి బిర్యానీలా తొండలేరండి, వారానికి 2-3 సార్లు. ఎవరో పేర్లు చెప్పను, మరి ఎందుకు కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నేను చెప్తానండి, తినకండి, అది మంచిది కాదంటానండి. వద్దు తినకండి అంటాను. దేవుడు లేకపోయినా ఉండగలం, కానీ పలావు లేకపోతే ఉండలేం. పరలోకం లేకపోయినా ఉండగలం, కానీ పలావు లేకపోతే బతకలేం. దేవుడి కోసం బతకండర్రా, బతకడానికి కొన్ని వదలండర్రా అని చెప్తాను. దేవుడు మరి మా అయ్యగారికి మేము తినడం ఇష్టం లేదేమో అనుకుంటే నేనేం చేయలేనండి. దేవుడి కోసం బ్రతకాలంటే కొన్ని త్యాగాలు మనం చేయాలి. నోరు కట్టాలి, నోరు కట్టాలని. ఎందుకంటే ఉదర సంబంధమైన వ్యాధులే ఎక్కువ. పశువు అయితే కేవలం గడ్డే తింటుందండి, మనిషి అయితే నానా గడ్డి తింటాడండి. ఎంత ఈయన జోకులు కాదు కదా, ఇది వాస్తవాలు చెప్తున్నాను. ఈ మధ్యన ప్రతివాడు 200 కేజీల వరకు వెళ్ళిపోతున్నాడు బరువు అమెరికాలో. ఏంటంటే పిజ్జా. వేడితే సరిపోయారు, బర్గర్. ఆ మాటలు వింటూనే పేగులు అదురుతున్నాయి కదా. పిజ్జా, దాని నిండా కొవ్వేరా. ఏమండి, ఫాస్ట్ ఫుడ్ అట. అంటే నువ్వు స్లో వద్దా? నీకు ఆగలేవా? ఆగలేవా నువ్వు? లేదండి ఫాస్ట్. హాట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. మనిషి చెడిపోయాడండి. కనుక ఇశ్రాయేలీలు దూడను ఎందుకు అడిగారు ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇశ్రాయేలీలు దూడను ఎందుకు అడిగారు? పైనున్న దేవుడు వద్దు, కిందున్న కడుపే దేవుడు. పైనున్న వాటిని వెతకమన్నాడు దేవుడు, కిందున్న వాటి కోసం చూడమన్నాడు. మన గురువు, ఆరాధ్య దైవం దెయ్యం. అర్థమైందండి? దేవుని పిల్లలరా, ఇన్ని త్యాగాలు చేసిన దేవుణ్ణి మరిచిపోయారు. ఇశ్రాయేలీయుడిగా ఈజిప్ట్ సింహాసనాన్ని వదిలేసిన మోషే, ఆయన త్యాగాన్ని మరిచిపోయారు ఇశ్రాయేలీలు. ఆయన విడిచిపెట్టేశారండి.
ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, కొండ ఎక్కడని చూశారు వెధవల్లారా అందు. నేనైతే ఆ మాట నన్ను కానీ అడిగితే ఆరోని అడిగాడు, ఆడొక నోట్లో నాలిక లేనాడు. నాకు ఎందుకోనండి పాత నిబంధనల్లో వాళ్ళని చూస్తుంటే వాళ్ళ అమాయకత్వానికి, ఆడ అమాయకత్వం కాదు, వాళ్ళు మంచోడు కదండి, చంపేస్తారు. ఇశ్రాయేల్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి మీరు, ఇశ్రాయేలీల్ని తక్కువ అంచనా వేయకండి మీరు. చాలా ప్రమాదకరమైన వ్యక్తులండి. ఈ ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ దేశం చిన్నదండి, అంతే ఉంటుంది. అటు ఇటు ఇటు అటు కలిపితే అరంగులు ఉండదండి ప్రపంచ పటంలో. ప్రపంచ పటం చూడండి, ఇజ్రాయెల్ అని ఉంటుంది, టెల్ అవీవ్ అని ఉంటుంది దాని క్యాపిటల్. మధ్య సముద్రానికి తూర్పున ఉన్న చిన్న దేశం, చిన్నదండి. ఉగ్రవాదాన్ని ప్రపంచంలో పరిచయం చేసిన మొట్టమొదటి దరిద్రులు వీళ్ళేనండి. చంపేయ్ 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 అంతే. అడ్డొచ్చిన వాళ్ళు చంపేటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి విరోధులేనండి అరబ్స్, ఇస్లాం. సరిగ్గా వచ్చారండి లడ్డు. తండ్రి ఒకడే, తల్లులిద్దరిలకే. ఇశ్రాయేలీలు షారాయి సంతతి, ఇస్లాం వాళ్ళు హాగరు సంతతి. వీళ్ళిద్దరికీ బాబు ఒక్కడే, అతడే విశ్వాసులకు తండ్రి. ఒక్కడికి విశ్వాసం అవ్వలేదు అందులో, వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ. ఈయనకి మాత్రం అబ్బింది విశ్వాసులకు తండ్రి అని. అన్నీ అయిపోయిన తర్వాత మారాడండి ఈయన. ముసలితనంలో కదండి మారిపోయాడు బాగా అబ్రహాం. ప్రపంచంలో ఈరోజు అలాంటి దౌర్భాగ్యులైన ఇశ్రాయేలీలకు కొమ్ము కాశారండి. నాకు చాలా కోపం అండి, అందుకే నాకు చాలా కోపం ఇశ్రాయేలీల మీద. అమెరికా కొమ్ము కాసింది కనుక ఆనాటి అగ్రరాజ్యాల్లో ఆనాడు ఈనాడు ఒకటే కనుక అది దాన్ని సపోర్ట్ చేసింది ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ప్రపంచ అగ్రరాజ్యాలన్నీ కూడా అమెరికాకి సపోర్ట్ చేసాయి. అమెరికా వీటన్నిటితో కలిపి ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసింది. అందుకే ఇస్లాం వాళ్ళు అమెరికా మీద పగబట్టారు. WC టవర్స్ను కూల్చారు, అమెరికా ఆర్థిక వ్యవస్థను కూల్చారు, అమెరికా రక్షణ వలయమైన పెంటగాన్లోని దాన్ని కూల్చారు. ఈరోజు అమెరికా అడుక్కు తినే దశకు వచ్చేసింది. ఎవరి వల్ల తెలుసా? ఇశ్రాయేలీల వలన. ఒక దశాబ్దం క్రితం మాట్లాడానండి, అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? సింహగర్జలు ఉంటుంది చూడండి, ఆడు ఫ్యూచర్, అమెరికా వాడు ఫ్యూచర్. అప్పుడు తొలతూగుతున్నాడు బాగా, అమెరికా అప్పుడు తొలతూగుతున్నాడు. చిలక తీసిన పేక మొక్కలోని కార్డు తీసి చదవలేదు అమెరికా భవిష్యత్తు. 66 పుస్తకాలలో ఇశ్రాయేలు నిగూఢమైన చరిత్ర రాయబడి ఉంది. ఒక శాంపుల్ చూపిస్తాను. దశలోనికలు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం. అందరూ తీయండి. 15వ వచనం. ఇశ్రాయేలు దేశంలో నెట్ వీక్షిస్తున్న దేవుని పిల్లలారా మీరు కూడా చూడండి. ఇశ్రాయేలు దేశంలో నెట్టను వీక్షిస్తున్న దేవుని పిల్లలారా మీరు కూడా ఈ వచనాన్ని తీయాలి, బైబిల్ని. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మొదటి 100 సంవత్సరాలలో ఈ ఇశ్రాయేలీల గురించి యేసుక్రీస్తు పౌలు చేత ఏమి రాయించాడో ఒక్కసారి మీరు చూడండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో ఆ యూదులు, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ. జాగ్రత్తగా చూడండి, చిలక పేక ముక్క తీస్తే కార్డు మీద చదవటం లేదు నేను. దేవుడు ఇచ్చిన జీవ గ్రంథములో ఏమైనా రాయబడిందో ఒకసారి చూడండి. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఏమంటున్నాడో. ఆ యూదులు తమ పాపములను, ఆ మోషే కడగబోయాడు అన్నాడు చూసారు, అందుకు అదే డైలాగ్ వాడాడు ఆయన కూడా. ఆ మోషే ఎక్కడకపోయాడు, మర్యాద లేని దరిద్రులతో దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ యూదులు, ఆ డర్టీ ఫెలోస్. ఇంకా నేనైతే ఈ మాట చేరుతును, ఆ చెత్త వెధవలు తమ పాపములను. నేను ఎందుకంటే చాలా రఫ్గా ఉంటానండి, మీకు తెలుసు కదా.
నీకు ఎందుకంటే దేవుణ్ణి గౌరవించని వాడిని నేను గౌరవించను. ఎంటా బయట మా డాడీ గారు 4 గోడల మధ్య ఆని బిల్డింగ్లోనే పెద్ద కేకలేస్తారని బయటకు వస్తే పిల్లని ఎవరైనా అనగలరా నన్ను? సింహం బయట ఉన్న సింహమే, బోన్లో ఉన్న సింహమే. అది సింహం బోన్లో ఉన్న సింహమే, పిల్లిగా మారిపోయి పిల్లి కోతలు కొయ్యదు. ఈ బోన్లో ఉన్న అదే మాట మాట్లాడతాను, బయట బహిరంగ జనారణ్యంలోకి వెళ్ళిన అదే మాట మాట్లాడతాను. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై పాపాలు సంపూర్ణం చేసుకుంటున్నారు ఆ దరిద్రులు. శిశుపాలుడికి తమ్ముళ్ళు వీళ్ళందరూను. వీడంతా శిశుపాలుడికి తమ్ముడు, ఆడేలాగా పాపాలు పూర్తి చేసుకుంటున్నాడు. భారతంలో శిశుపాలుడు పాపాలు పూర్తి చేసుకుంటాడు. ఏమండి, ఎగ్జాంపుల్కి బాగుంటుంది ఇది. శిశుపాలుడు తల్లి శ్రీకృష్ణుడి దగ్గరకు వస్తుంది, మహానుభావ ఆడ నీచ్ కమీని కుత్తే నా కొడుకు నీచ్ కమీని కుత్తే. ఎందుకంటే నేను కన్నాను కనుక ఆడి పరిస్థితి నాకు బాగా తెలుసు. తమరు ఎలాగైనా నా కొడుకుని కొంచెం క్షమించి వదిలిపెట్టాలి మహాప్రభు అని శ్రీకృష్ణుని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఏదో నువ్వు వచ్చావు గనక నీకు ఒక వరం ఇస్తాను. సెంచరీ వరకు ఊరుకుంటాను, సెంచరీ దాటితే సిక్సర్ కొట్టేస్తాను అన్నాడు. అంటే మీ భాష ఈరోజు కరెంటు భాష ఏదైతే అది మీకు బాగా అర్థమవుతుందని చెప్తాను అంతే. ఏదో పురాతన కాలం దేవుడు మనకు అంటే మీకు ఏమర్థం అవుతుంది? ఆడికేమో ఫిట్స్, ఆడికి వణుకు జబ్బు దరిద్రుడికి, ఆడు ఓ ఆ ఈ అంటాడు. ఆడితో మనకండి అంతే కదా. మామూలుగా మాట్లాడతాడు స్టేజ్ మీద కలిగిన అయ్యో అంటగానే మనం భయపడిపోతాం. గుడికి వెళ్ళగానే ఎటు నుంచి ఏమొచ్చేస్తుంది డరుస్తున్నాడని. వంద పాపాల వరకు క్షమిస్తాను, 100 కంప్లీట్ అవ్వగానే వేసేస్తాను అన్నాడు అంతే. కనుక వాడేమో నూరుకున్నాడా? ఒకటి తర్వాత ఒకటి లెక్క పెట్టి ఒక్కొక్క రాయి పడుస్తున్నాడు. 99 పడింది, ఇంకొకటి అయితే ఇది లేపేస్తానని డిసైడ్ అయిపోయాడు ఆయన. నువ్వు నన్నేం చేయలేవని 100 కూడా అన్నాడు. వీడు చక్రం వదిలేసాడు, పీక తెగిపోయింది. అంతటితో కథ సమాప్తం. శుభం కార్డు పడిపోయింది. యూదులు కూడా అట తమ పాపములను, శిశుపాలుడు గుర్తొస్తాడు ఇలా జ్ఞాపకం చేసుకుంటుంటే నాకు. ఆ యూదులు కూడా తమ పాపములను ఎల్లప్పుడూ ఒక రోజు వదిలేసిన పాపాన్ని పోలేదండి వాళ్ళు. అంటే దేవుణ్ణి తిట్టకుండా, దేవుణ్ణి నమ్మకుండా వాళ్ళు ఉన్న రోజులు లేవండి. ఎవరో యూదులు. మనవాళ్ళు ఎక్కడికి వెళ్తారు చూడడానికి? ఇజ్రాయేల్ దేశం, యెరూషలేము యాత్ర. రాజశేఖర రెడ్డి బాబు అక్కడికి వెళ్ళి బాప్తిసం పొంది చచ్చిపోయాడు. ఎక్కడ బాప్తిసం పొందాడట? వెళ్ళి ఎక్కడ బాప్తిసం పొందాడట? యోర్దాను. అక్కడే ఉంది. మీరంతా చదువుకున్న వాళ్ళు కదా, ఎవడు చెప్పలేరు. నేను చెప్తాను, ఎవడు చెప్పలేడు దీని గురించి. యోర్దాను అక్కడే ఉంది. లెబనాను కొండల్లో పుట్టింది, వచ్చింది. హిమాలయ కొండలో పుట్టింది. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద కొండలు మనకి ప్రపంచ చరిత్రలో గొప్ప హిమాలయాలు. హిమాలయాల నుంచి వచ్చిందే గంగా నది, బ్రహ్మపుత్ర. రాజశేఖర రెడ్డి కొంచెం పైకి వెళ్తే గంగా నదిలో పొందియొచ్చు కదా, కలకత్తాలో. బయట బ్రహ్మపుత్రలో పొందియొచ్చు కదా. ఎవరెస్ట్, హిమాలయ పర్వతాలు అన్నిటిలో పెద్ద పర్వతాలు. లేవని చాలా చిన్న పర్వతాలు అవి. అక్కడేది బందో యోహాను గారు యోర్దాను నదిలో బాప్తీసం ఇచ్చాడు కదా, ఇచ్చాడు. యోర్దాను నదిలో నీళ్లు కానీ, గంగా నదిలో నీళ్లు కానీ, బ్రహ్మపుత్ర నదిలో నీళ్లు కానీ, గోదావరిలో నీళ్లు కానీ ఎక్కడి నుంచి వచ్చాయి బాబు? వర్షం నీరేనా? వర్షం నీరే కాదు. మీరు చదువుకున్నారు చెప్పండి. దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయి కదా మీ దగ్గర, చెప్పండి. సూర్యుడు వేడెక్కుతున్నాడు, ఉప్పు సముద్రాలని మరిగిస్తున్నాడు. ఉప్పు సముద్రాల్లో నుంచి వచ్చిన భూమి మీద ఉన్న ఉప్పు సముద్రాలు అనేవన్నీ ఏమంటే హిందూ మహాసముద్రంలో చాలా ఉప్పుగా ఉంటుందండి. మరి అట్లాంటిక్ సముద్రంలో నీళ్ళు తీయకుంటాయని ఎవరైనా అంటారేంటి?
అసలు ఈ సముద్రాలన్నీ కలిసాయన్న సంగతి మీకు తెలుసా? అన్నీ కలిసే ఉన్నాయి. అంతా ఒకటే ఉప్పు నీరు, సాల్ట్ వాటర్. ఆ మొత్తం ప్రపంచంలో ఉన్న సాల్ట్ వాటర్ అన్నీ కూడా మరిగాయి సూర్యునికి. అందులో వచ్చింది నీరు, మేఘాలు, వర్షాలు. ఇప్పుడు గంగా నదిలో నీరు ఎక్కడి నుంచి వచ్చింది? యోర్దాను నదిలో నీరు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఉప్పు సముద్రాల నుంచి వచ్చింది. లేదండి ఈ మేఘం మాత్రం, ఆ మేఘం మాత్రం ఒక ఎర్రిబాగులోడ ఏ మేఘం అయినా అక్కడి నుంచే వచ్చిందిరా ఒక ఫూల్. ఆ మేఘం మాత్రం ఈ మేఘం మాత్రం అనుకో. మేఘమదనం చేశాడు మహానుభావుడు, మదించాడు దేవుడు గట్టిగా అతన్ని. వద్దు, తప్పు చేయకూడదు. నువ్వు మేఘమదనం చేయడం ఏంటి? నిన్ను మదనం చేసేస్తాడు, అని సంగతికి నీకు తెలీదు. డబ్బులు నొక్కేయడానికి మదనాలకు ఎదనాలని ఆ రోజే మాట్లాడాను నేను. రాజశేఖర్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అని. వర్షానికి విమానం వదులుతావు పైకి, టెస్టర్గాని వచ్చిందంటే నీ మేఘమదనం అది ఉండదు. మేక మెదడు ఉన్న ప్రతివాడు మేఘమదనం చేస్తాడు. లేచిపోయాడు, లేపేస్తాడు. లేపబడినవాడు సహజ మరణం కాదు ఇది. అప్పుడు అన్నాను మాట, ఎందులో టీవీ5లో మాట్లాడుతున్నాను, మిస్టర్ రాజశేఖర్ రెడ్డి తప్పు చేస్తున్నావు అన్నాను. అది కట్ చేసాడు టీవీవాడు. అడిగిచ్చాను వారిని, నాటకాలు ఆడుతున్నావా అన్నాను. 50,000 తీసుకున్నావు నా దగ్గర, నువ్వెందుకు భయపడుతున్నావు అన్నది నేను. నువ్వు బొమ్మేసేవాడు, నువ్వు వాడు బొమ్మేసుకునేవాడు. ఒరిజినల్ ఫిగర్ నేను, హీరోని. నేను మాట్లాడితే నువ్వేట్రా బొమ్మ తీస్తావు అన్నాను. మాట్లాడలేకపోతే ఫోన్ కట్టేసాడాడు ఆవేళ. అర్థమైందా? నువ్వు యోర్దాను నదిలో, యోహాను మరి ఎందుకు ఇచ్చాడు? మరి అక్కడికి అదే దగ్గర కాలువ. యోర్దాను నది ఇశ్రాయేల్ దేశం అదే దగ్గర యోర్దాను నది. అక్కడ పుట్టాడు కనుక అక్కడ బాప్తీసులు ఇచ్చాడు. ఇప్పుడు మనం గంగా నదికి వెళ్దామంటే అక్కడ ఎవరైనా వస్తాడు అక్కడి నుంచి ఇక్కడికి. ప్రపంచంలో అన్నిటికంటే పెద్దది హిమాలయ పర్వతాలు, అందులో నుంచి వచ్చే నీరు అసలైన నీరు. పదండి మనం అంతా అంటే అక్కడ రానిస్తారటేళ్ళు. సీఎంని అక్కడ రానిలేదు, వీసా తీసుకోవాలా. బ్రోకర్స్ ఉన్నారు గుంటూరులో, వాళ్ళే వీసాలు తీసి పంపుతారు. ఏ నదిలో నీరైనా ఒకటే. ఉప్పు సముద్రాల నీరు దేవుడు ఫిల్టరైజ్ చేసి పంపిన నీరది. అక్కడికి వెళ్ళి బాప్తీసం తీసుకునే ఎర్రుబాగులుడు నువ్వు. ఆ ముష్టోళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీరు? అర్ధరాత్రి వరకు తిరిగి భార్యాభర్తలు పిల్లలతో కలిసి విపరీతంగా తాగి ఆ మత్తులో ఉండిపోయిన వాళ్ళు మంచాల మీద చిన్నపిల్లల దొడ్డుకెళ్తున్నారు ఇశ్రాయేలీలు. అంత దౌర్భాగ్యులు వాళ్ళు. మన వాళ్ళు అనుకుంటారు చాలామంది, మా వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇది చేస్తున్నారు వాళ్ళు. అది తెలియదు మన వాళ్ళకు పాపం. ఇదండి వాళ్ళు చేసేది. చిన్నపిల్లడు ఈ దొడ్డుకి వెళ్ళేసాడంటే దుప్పటి తీసుకు అడుగుతాం, అని తీసుకెళ్ళి ట్యాప్ దగ్గర తీసుకెళ్ళి అడుగుతాం. పడ్డలాగా ఉన్నాడు, ఈనాడు అడుగుతాడండి బాబు. దుర్మార్గులండి యూదులు, వాళ్ళ సంగతి మీకు తెలీదు. మీరు కానీ ఇశ్రాయేల్ దేశానికి కానీ వెళ్ళగలరు. జీతం ఎక్కువ, పని చాలా పరిశుభ్రమైంది. ముందే చెప్తున్నాను మీకు, జీతం మాత్రం చాలా ఎక్కువ. మీకు పని మాత్రం ఎడం చేతితో చేయవలసింది కుడి చేతితో చేయవలసి ఉంటుంది అక్కడ. చిన్నప్పుడు మా చిన్నాన్న ఉండేవాడండి, వాడు బక్కి జోకిగా మాట్లాడతాడు ఆయన. అరే సుందర్రావు, నీకు ఒక జాబ్ ఇస్తాను, లెఫ్ట్ హ్యాండ్ వర్క్ ఇస్తాను, చేస్తావా? ఏ హ్యాండ్ అయినా రెడీ అన్నాను. లెఫ్ట్ హ్యాండ్తో ఆ పని చేస్తారో నాకు మర్చిపోయాను, అంత ఐడియా రాలేదు అప్పటికి. బాబు నాకు అది వద్దని ఎవరో చెప్పారు. మా నాన్న అన్నాడు, రే మీ చిన్నాన్ని ఇలాగ అంటాడు. బాబు నాకు వద్దు బాబు ఉద్యోగం అన్నాను. నా పని చేసుకోవడం నాకు ఇబ్బందికరంగా ఉంది, ఇంకా ఊరోళ్ళందరివే కడగాలంటే నేనేమైపోతాను అని. అదండి, దట్ ఈస్ ద జాబ్ ఇన్ ఇజ్రాయెల్.
అర్థమైందా? అది జాబ్. అంటే అంత దౌర్భాగ్యులండి వాళ్ళు. అక్కడే దుడ్డుకెళ్తారు, అక్కడే తింటారు, అక్కడే పడిపోతారు. వెచ్చలవిడి వ్యభిచారం తెలుసండి మీకు? ఇప్పటికీ వాళ్ళు వెచ్చలవిడి వ్యభిచారం. మళ్ళా చెప్తున్నాను మీ అందరికీ, మీలో ఎవరైనా మగవారిని అక్కడికి పంపారో యూదులు ఆడోళ్ళు తప్పనిసరిగా వాడిని పాడు చేసేస్తారు. వీడియోట్రా బాబు ఇలా చెప్తున్నాను అనుకున్నారా? ప్రపంచ భవిష్యత్తు చెప్పే బైబిల్ అంటాను. అందుకే ఏ దేశం గురించి మాట్లాడమని నేను మాట్లాడతాను. వాళ్ళు మైనస్ పాయింట్లన్నీ. ఎవరిని గెంతుతున్నారంటే వీజా గురించి. కానీ మన కళాశాల నుంచి ఒకడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడు. ఇక్కడ ఉన్నప్పుడు అలా డాడీ 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 అయ్యగారు 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 వాళ్ళ ప్రిన్సిపల్ గారు, మన రాజేంద్ర ప్రిన్సిపల్ అయ్యగారు అయ్యగారు ఈయన ఇజ్రాయెల్ దేశం పంపించారు. మరి ఈడు వచ్చాడా, ఇక్కడ ఉండడండి, గుడికి రాడండి, వాక్యం చదవండి, మళ్ళీ వెళ్ళిపోవాలంటారు, మళ్ళీ వెళ్ళిపోవాలంటారు, మళ్ళీ వెళ్ళిపోవాలంటే. ఎందుకంటే ఇశ్రాయేల్ యూదులు ఆడవాళ్లలో చాలామంది వలలో పడ్డాడట వీడు. ఆయన ఎందుకు అలా పడ్డాడు? వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారని మీరు అనుకుంటున్నారా? యేసు ప్రభు దగ్గరకు ఒకడు వచ్చాడు. పోయినాడు. మరి నేను అన్నది ఆధారం చూపించాలి కదా మీకు. యేసు ప్రభు దగ్గరకు ఒకడు వచ్చాడు. ప్రభువా, ఏం బాబు? ఒక ఆయనకి ఒక భార్య ఉంది, ఆయన అకస్మాత్తుగా చచ్చిపోయాడు. ఈలోగా రెండో వాడు చేసుకున్నాడు, ఆడు చచ్చిపోయాడు, ఆవిడ మాత్రం చావటం లేదు. మూడో వాడు చేసుకున్నాడు, ఆడు చచ్చిపోయాడు. బాబు మొత్తం నెంబర్ చెప్పరా? ఏడోవాడు ఆఖరోడు చేసుకున్నాడు అండి, ఆడు చచ్చిపోయాడు. ఇంతమందితో ఉన్న ఆమె చచ్చిపోయింది ఆఖరునే. ఇంతకీ నీ సందేహం ఏంటి నాయన? నేనైతే చెప్పి ఎక్కడుందో ఇయ్యని అడుగుతాను, ఆడికి సమాధానం చెప్పడానికి. మహానుభావుడు మా అన్నయ్య సాత్వికుడు, బొచ్చు కత్తిరంచు అనేదిట మౌనంగా ఉండు గొర్రెపిల్ల. నేనైతే ఆ కత్తి తీసుకొని ఆడు బొచ్చు కోసేత్తును. ఎందుకంటే నేను చాలా రఫ్గా ఉంటాను. మీకు మళ్ళీ నేను చెప్పడం ఎందుకు, మీకు తెలుసు కదా. ఏంట్రా నీ ధర్మ సందేహం ఇంతకీ? మరేం లేదు ప్రభు, పరలోకంలో ఇంతకీ 7గురికి ఎవరికి భారీగా అడ్జస్ట్ చేస్తామని అడిగాడు. అందుకే నీచుగా నేను కుత్తే అన్నాను. వెళ్ళా మొదటి 100 ఏళ్లలోనే 33 సంవత్సరాలు యేసుప్రభుని అడుగుతున్నాడు. ఇంతకీ వీడికి అక్కడ కూడా సెట్ చేయాలంటే దీన్ని ఎక్కడ? ఇటు పరలోకంలో శరీరమే ఇక్కడ సమాధి అయిపోయింది. దీనికి అన్ని అంగాలు ఉన్నాయి. అంగాలన్నిటికీ పైన ఉంటుంది. నోరు ఉంది కనుక తింటావు, కళ్ళు ఉన్నాయి కనుక చూస్తావు, చెయ్యి ఉంది కనుక నానా గడ్డి పీక్కొని నోట్లు ఎట్టుకుంటావు. ఓకే, ఇక్కడ చేసే పని అదేగా మనం. అక్కడికి వెళ్ళి ఇవి ఎక్కడ ఉన్నాయి? ఈ కరెంట్ అనేది ఒక శక్తి, విద్యుత్ శక్తి. ఇది ఎవరెవరితో పోద్ది? అది ఎక్కడ పోద్ది? నువ్వు వచ్చాడు ఎన్ని చంపేస్తుంది అది. శక్తికి ఇలాంటి కోరికలు లేవు. ఆత్మ ఒక మహాశక్తి. అది దానికి కోరికలేంటి? సూర్యుడు కోరిక, ఆ వెలుగుకి కానీ ఆ వేడిమికి కానీ ఏమైనా కోరికలు ఉన్నాయా? సూర్యుడు ఎక్కడైనా మంచి అందగత్తి ఎక్కడుందని చూస్తాడా ప్రపంచం అంతా? ఏమండి, వెర్రి బాగులు వెధవలో చెప్పే బోధలండి. ఆ ఎర్రిపీరుగా తిరగడ బోధలే చెప్తాడు. దేవుని కుమారులట్ట మనుష్య కుమార్తెలు, ఆడికి అసలు ఇద్దరికి తేడా తెలియదు. దేవుని కుమారులు ఎవరో తెలియదు, మనుష్య కుమార్తెలు ఎవరో తెలియదు. దేవుని కుమారుడు పరలోకం నుంచి వచ్చి, అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, మరి అంతా దేవతలు కదా మరి దేవుళ్ళు. వాళ్ళు దేవుని కుమారులా? లేదా పరలోకంలో ఉన్నారా? వాళ్ళంతా భూమి మీదకి వచ్చారా? మానవుల కన్యల్లో ఎవరు అందంగా ఉన్నారో చూశారా? ఈ కహానీలన్నీ వీడికి పుట్టినవి కాదు, విదేశాల్లో పుట్టిన దౌర్భాగ్యులు. శని ఆదివారం అనగా అమెరికాలో పండగ, యూరప్ దేశాల్లో పండగ. వీళ్ళు శుక్రవారం రాత్రే బయలుదేరిపోతారు పిక్నిక్లకి. ఎవరు బయలుదేరుతారు? 3 మగోడు 3 ఆడోళ్ళు. మళ్ళీ జతలు వెళ్తారండి. ఎక్కడో అరణ్యాల్లో వండుకుంటారు, చిన్న గుడారం వేసుకుంటారు, తింటారు. ఆ రాత్రి వచ్చి ఎలియన్స్ పాడు చేసేట వెళ్ళినాయి. నమ్ముతారా మీరు? పేపర్ చూసేది ఏ పాడు చేసే వెళ్ళినాయి? మందు ఎక్కువగా కొట్టేసి దరిద్రులు ఎవరు పాడు చేశారో చూడలేనంత మత్తులో ఉన్నారా వీళ్ళు. ఎలియన్స్ అంటే పాడు చేసేట. ఇంతకు వాళ్ళెవరు? అదే చెప్తున్నారు. TV5 వాడు కానీ, TV9 వాడు కానీ, iNews కానీ అన్వేషణ అనేటువంటి ఇస్తుంటాడు. అందులో చూడండి ఇలాంటి కహానీలన్నీ, బేతాళ కథలన్నీ రాస్తుంటారు ఈ దరిద్రులు. మీడియా వాళ్ళు ఎవరికి బుర్ర లేదని ముందు నుంచి చెప్తాను కదా. సరిగ్గా బుర్ర ఉన్నాడు ఎవడు మీడియాలో, ప్రపంచ మీడియాలో, ఈవెన్ CNN BBCలో కూడా లేరండి. ఇక నాసా వరకు వెళ్ళారంటే వాళ్ళంతకంటే దౌర్భాగ్యులు వాళ్ళు. అన్ని కథలవే.
అమెరికాలో ప్రజలందరూ పెద్ద ధ్వజం ఎత్తారు, ఒరే దౌర్భాగ్యులారా, కోటాను కోట్ల రూపాయలు మీ ప్రయోగాల కొరకు ఖర్చు పెడుతున్నారు, అమెరికా అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది, ఆ డబ్బును ఆపేయండి అంటున్నారు ఈరోజు అమెరికన్స్. ఈ రోజు వచ్చింది బుద్ధి దరిద్రులకి, అమెరికన్స్కి. వీళ్ళట వీళ్ళు ఉంటేనట పిక్నిక్ ఇల్లు అక్కడ ఉంటేనట ఏలియన్స్ వచ్చి అలా పాడు చేశాయా. భలే కహానీలు చెప్తున్నారు చూసారండి వీళ్ళు. ఏలియన్స్ ఉన్నాయని ఒకడా అబద్ధం ఆడితే ఏలియన్ వచ్చిన పాడు చేసిందని ఇదంటుంది. దేవుని పిల్లలారా, యూదులు ఎలాంటి వాళ్ళు చూసారా? అలాంటి యూదులు కొమ్ము కాస్తున్న దౌర్భాగ్యులు అందరూ అందుకే విపత్తులో పడ్డారు. అందుకే యూదుల గురించి యేసుక్రీస్తు రాయించాడు. ఏమని రాయించాడు చూడండి, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకోవడానికి ప్రభువైన యేసుని ప్రవక్తలను చంపిన కూనికోరులు, హంతకులు, మర్డరర్స్, వీళ్ళు యూదులు మర్డరర్స్. ఆ యూదులు వెనకేసుకొచ్చినటువంటి అమెరికన్స్ వాళ్ళు మర్డరర్స్. వాళ్ళేమంటారు, గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటారు దౌర్భాగ్యులు. మిమ్మల్ని ఎవడరా దీవించాడని నువ్వు అనుకుంటున్నావురా ఎర్ర వెంగళప్ప. దేవుడు నిన్ను దీవించలేదు, ఇశ్రాయేలుకి సపోర్ట్ చేస్తున్నందుకు నేను నరికేస్తానన్నాను దశాబ్దం క్రితం. అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? టైటిల్ కరెక్ట్గా చెప్పండి, నేను ఫుల్ టైటిల్ రాసాను దాని మీద. ఇశ్రాయేలీల పరిరక్షణ నువ్వు తీసుకుంటున్నావు, ఇశ్రాయేల్ని కాపాడడం గురించి. ఇశ్రాయేలీల పరిరక్షణ అమెరికాకు మెప్ప, ప్రపంచానికి పెనుముప్ప. అది టైటిల్ అండి. నేను టైటిల్స్ బాగా రాస్తాను, మీకు తెలుసు కదా. ఆత్రేయ శ్రీశ్రీ ఎవరు రాయలేడు, షేక్స్పియర్ కానీ. మళ్ళీ ఆ టైటిల్ చెప్పండి. ఇశ్రాయేలీల పరిరక్షణ, అమెరికా పరిరక్షణ చేస్తుంది, ఇశ్రాయేల్ని కాపాడుతుంది. లేకపోతే ఎప్పుడో కుమ్మెద్దురు ఇస్లాం దేశాలు మట్టి గరిపించేద్దరు యూదుల్ని. ఎంత ఆప్తాలు అంతగా చెబితే విశాఖపట్నం అంత ఉండదు. ఇశ్రాయేలీల పరిరక్షణ అమెరికాకు మెప్ప, నేటి భూమండలానికే పెనుముప్ప. దానికి సపోర్ట్ చేస్తే అమెరికా నువ్వు పోతావన్నాను అన్న తర్వాత పోయింది. దశాబ్ద కాలంలో నాశనం అయిపోయింది అమెరికా. 10 ఏళ్ల క్రితం దాని జాతకం చెప్పాను నేను. 10 ఏళ్ల తర్వాత దాని బ్రతుకు చూస్తున్నారు మీరు. అక్కడ విశ్వవిద్యాలయం, స్టేట్ నాకు తెలియదని మర్చిపోయాను. అక్కడ విశ్వవిద్యాలయంలో చదువుకున్న మన భారత విద్యార్థులకి వాళ్ళకి రావాల్సిన రాయితీలు లేకుండా చాలా అన్యాయం చేస్తున్నారు అమెరికన్స్. అక్కడ మన ఇండియన్ ఎంబసీతో చెప్పారు మన వాళ్ళందరూ వెళ్ళి, మన భారతీయ విద్యార్థులందరూ వెళ్ళి. అంటే ఇంకా ఇప్పుడు తెలుసుకున్నారు అన్నీ. నీకెందుకు పెట్టాలా, నువ్వెందుకు, నీ కొరకు ఎందుకు నేను కష్టపడాలి, మాదంతా నీకెందుకు ఇవ్వాలి అని అమెరికా అసూయ చూపిస్తుంది ఈరోజు. ఇంకెంత స్ట్రిక్ట్ అయిపోయిందంటే అమెరికా, ఇవాళ మీకు చెప్తున్నాను లేటెస్ట్ న్యూస్. అమెరికాలో శాంత్ కుమార్ ఉన్నాడు, ఈజ్ మై సన్. డాడీ కన్స్ట్రక్షన్కి నేను నెట్లో చూశాను, డబ్బులు పంపుతాను డాడీ, పంపునైనా అన్నా. ఈ డబ్బు పట్టుకెళ్ళి అమెరికా బ్యాంకులో ఇచ్చేసరికి, ఇంత డబ్బు నువ్వు ఎందుకు ఇండియా పంపుతున్నావు అని అడిగాడు. అంటే అమెరికా నుంచి డబ్బు ఇక విదేశాలకు తరలి వెళ్లకుండా బ్లాక్ చేస్తున్నారు మనని. ఎందుకంటే మేము అడుగు తిని గిన్నె వచ్చేస్తుంది, ఇక మనకి చెప్ప, అమెరికా చేతికి చెప్పొస్తుంది ఇక. కనుక ఇండియా నుంచి అమెరికా డబ్బు ఇండియాకు వెళ్ళకూడదు, అమెరికా డబ్బు ప్రపంచ దేశాలకు వెళ్ళకూడదు, మన డబ్బును మనమే కాపాడుకుందాం అనే ఆలోచనకు వచ్చేసారు. ఆ బ్యాంక్ మేనేజర్ నాకు ఫోన్ చేశాడు అమెరికాలో. శాంత్ కుమార్ మీకు తెలుసా అని. ఈజ్ మై సన్. ₹1,00,000 దేనికి పంపుతున్నాడో చెప్తారా అన్నాడు. రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అన్నాను. ఈజ్ ఇట్ రైట్ అన్నాడు. ఎస్ ఇట్ ఈజ్ రైట్. అంత జాగ్రత్త పడుతున్నావా నీ డబ్బు మీద? ఎంతకాలం కోటీశ్వరుడినని, అగ్ర రాజ్యాన్నని బిగిసిపోయింది అమెరికా. నాకే డైరెక్ట్ న్యూస్ అండి ఇది. వాళ్ళ దయానీయ స్థితి. అమెరికా బెగ్గింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఎందుకో తెలుసా? దుర్మార్గులకు సపోర్ట్ చేసింది కనుక. అమెరికా దుర్మార్గుల్ని, ఎవరు ఆ దుర్మార్గులు ఎవరు? యూదులు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసుని ప్రవక్తలను చంపింది యూద జనాంగం, ఇశ్రాయేలు జనాంగం, యూద జనాంగం. దేవుని పిల్లలను చంపేసింది ఇది.
మమ్మును హింసించి మమ్మును కూడా హింసించింది. పౌలను నేను, బర్నబాను మేము, శీలనే మేము వాళ్ళకి వాక్యాన్ని చెప్పడానికి వెళితే ప్రతి చోట మాకు అడ్డు తగిలి యేసును ప్రకటించవద్దని ఒకనాడు యేసును సిలువనెక్కించి బరబ్బాను కావాలని కోరుకున్న ఈ నీచ్ కమీన్ కుత్తే యూదులు. చాలా మంది అంటారండి, ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేయండి, కుమ్మేయండి ఆ దరిద్రుడు ఎవరైనా కనబడితే, చెప్పు అశుద్ధంలో వచ్చి పట్ట 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 కొట్టండి, అడిగి బైబిల్ తెలియదు దరిద్రుడికి. ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేయాలా? దేనికి? నిన్ను కూడా సిలివేసేమనా? ఒరే, నువ్వు నమ్ముకున్న నీ యేసును సిలివేశారు రా దౌర్భాగ్యులు. నువ్వు చదువుతున్నవే ఏషియా, ఇర్మియా, మలాకి, జకర్యా ప్రవక్తలు అలా చంపేసిందిరా, అలా చంపేశారు యూదులు. నేనన్నా నా మాట? చదువు బైబిల్లో పౌలు రాయిస్తున్నాడు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసుని ప్రవక్తలను చంపారు. వాళ్ళు మమ్మును కూడా హింసించారు. మమ్మల్ని వదిలారు అనుకున్నారా యూదులు? కనుక దేవునికి ఇష్టలు కానివారు యూదులు. మనుష్యులకందరికీ ఇస్లాం, హిందూ, నాస్తిక, ఆస్తిక, ప్రపంచంలో మనుషులందరికీ విరోధులు. ఇంకా విరోధులై ఉన్నారు. విరోధులు. తర్వాత దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను. వాళ్ళను పూర్తిగా నాశనం చేసే వరకు వచ్చేసింది అని చెప్పి ఇది ప్రవచనం అండి, ప్రాఫెసీ. దేవుడు చెప్పిన మాట. ఆ మధ్యన కాకినాడలో కనబడ్డాడు. ఎవడరా నువ్వు అన్నాను. చిన్న పిల్లిగడ్డం, ఇస్లాంలాగే అన్నాడు. చిన్న పిల్లిగడ్డం, చిన్న మీసాలు. ఎవరయ్యా నువ్వు అంటే, నేను జ్యూ అండి. కారు వెళ్తుంది, కారు ఆపమన్నాను. ఎవరు నువ్వు? జ్యూ. మీ అమ్మ యూదురాలా, మీ అబ్బ యూదుడా అన్నాను. ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించే కాలంలో మన ఇండియన్స్ ఇంగ్లీష్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి పేరు ఏంటి? ఆంగ్లో ఇండియన్. శంకర జాతి అంటారు దాన్ని. ఏ జాతి? శంకర జాతి. కుక్కకి నక్కకి పిల్ల పుడితే నక్క కుక్క అవుతుంది, కుక్క నక్క అవుతుంది. శంకర జాతి. నీ అబ్బ యూదుడా, మీ అమ్మ యూదురాలా అన్నాను. మాట్లాడలేదు. నువ్వు కాకినాడలో ఈ పక్కన అక్కడ పల్లెటూరులో బుట్టు ఉంటుంది మీ అమ్మ, లేదు మీ బాబు. వీళ్ళిద్దరు ఎవరు అనుకున్నావు? ఇండియన్స్. వీరిద్దరు భారతీయులు. భారతీయులకు పుట్టిన నువ్వు యూదుడు అనిపించుకుంటున్నావేట్రా కుక్క కారుపానే అన్నాను. ఎవడరా చెప్పాడు నువ్వు యూదుడు అని? మన దగ్గర ప్రిన్సిపాల్గా పనిచేసిన డేవిడ్ అనేవాడు కూడా ఆడుకు యూదుడైపోయాడు ఈ మధ్య. వాళ్ళ అమ్మ ఆంధ్రురాలే, వాళ్ళ అబ్బా ఆంధ్రురే. ఈడి మధ్య యూదుడైపోయాడు. ఇలా డర్టీ ఫెలోస్. యావేలో ఉన్న దరిద్రులందరూ ఎలాంటి వాళ్ళు? యావే అని పేరు విన్నారా? వెస్ట్ గోదావరిలో ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో. నరసాపూర్ దగ్గర హెడ్ క్వార్టర్స్. యావే వాళ్ళు చిన్న పిల్లిగడ్డం, మీద చిన్న టోపీ. దేవుని శాపం వాళ్ళ మీద ఉందంటుంటే ఆ యావేలో నువ్వు చేరిపోతావా? యూదుడిని చెప్పుకుంటావా? దేవుని ఉగ్రత తుదముట్టుకు వాళ్ళ మీదకి వస్తుంది అన్నాడు. అందుకే నాశనం చేస్తున్నాడు. దాన్ని సపోర్ట్ చేసిన అగ్రరాజ్యాలన్నీ తుంచుతున్నాడు దేవుడు. తుంచుతున్నాడు. ఎందుకంటే ఆయన ఊరుకోడు. దేవుని మనస్సు తెలుసుకున్నావా? దేవుడు చేసిన గొప్ప కార్యాలు తెలుసుకున్నారా మీరు? ఆ తరము వారు వచ్చి 2:10 న్యాయాధిపతుల గ్రంథం 2:10 ఆ తరము వారు తమ పితరుల యొద్దకు పోతే వారి తర్వాత వచ్చిన తరం యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయులకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము దుష్ట తరము దౌర్భాగ్యపు నీచులు పుట్టారు వాళ్ళ కడుపుని. రాజుల గ్రంథంలో ఎందరు రాజులు వచ్చారు, న్యాయాధిపతుల గ్రంథంలో ఎందరు న్యాయాధిపతులు వచ్చారు, వీళ్ళ కాలంలో ఎందరు ప్రవక్తలు వచ్చారు. అందరినీ చంపేశారండి. యోహానును కూడా చంపేశారండి. బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపారండి. జబదయి కుమారులో యాకోబు యోహాన్ని చంపారండి. యేసును చంపారండి. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపారండి. దౌర్భాగ్యులండి వాళ్ళు.
దేవుని మాటలు వినకపోవటం వలన వచ్చిన శాపం అండి వాళ్ళది. దేవుడు వాళ్ళని మండించబోతున్నాడు. భవిష్యత్తు చెప్పని యూదుల చరిత్ర. గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెప్పుకుంటుంది దౌర్భాగ్యులైన అమెరికా వాళ్ళు. దొంగను సపోర్ట్ చేసి నువ్వు బతికిపోవాలనుకుంటున్నావు. నా దొంగ వాడిస్తే కలిస్తే నువ్వు కూడా హంతకుడిగా మారిపోతావు. దేవుడు శిక్ష నీ మీద అమలు జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరైనా దేవుని తెలుసుకున్నారండి? బైబిల్ అర్థమవుతుందా వాళ్ళకి? ఈరోజు కూడా ఈ క్రైస్తవులు చూడండి, ప్రపంచ క్రైస్తవులు, మన ఇండియాలో, మన ఆంధ్రాలో మీకు ఈ క్రైస్తవులు మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరినీ చూడండి. ఈ చర్చిలు ఎందుకు నమ్మారని వాళ్ళని అడగండి. ఏమండి, నమ్మినందుకు మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, నమ్మినందుకు మా ఆయన గారికి ఉద్యోగం వచ్చింది, నమ్మినందుకు నా కడుపులో కాయిపోయింది, నమ్మినందుకు నా కడుపులో పెద్దగా ఇచ్చి పిల్లడిగా పుట్టాడు. ఇదే నీకు నమ్మకం అంటే. నీకు పరలోకం ఇస్తాడని కానీ, పరలోకానికి నువ్వు వెళతావని కానీ, ఈ భూమి మీద నువ్వు ఆయన కొరకు కష్టపడాలని కానీ, ఈ భూమిలో దేవుని కొరకు ఏం చేయాలని కానీ ఏ ఆలోచన అయినా ఎవడైనా చెప్పాడురా నీకు? ఎవరు నేర్పించారు మీకు బైబిల్? ఇతను నా ప్రియకుమారుడు, ఇతను యందు నేను ఆనందించుచున్నానని చెప్పిన యేసు ఏలియా చెప్పిన వాక్యాల్లో హెబ్రీ-పత్రిక 5:7 ఒక వాక్యం చెప్పాడు. ఇతను నా ప్రియకుమారుడు, ఇతను యందు నేను ఆనందించుచున్నానని యేసును బాప్తిసం పొందినప్పుడు ఆయన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. శరీరధారి అయిన దినములలో హెబ్రీ-పత్రిక 5:7 యేసుక్రీస్తే శరీరధారి అయి భూమి మీదకు వచ్చిన ఆ రోజులలో మహారోదనముతో, ఆ 33 సంవత్సరాలు మహారోదనతో, కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలతో, యాచనలతో, భయభక్తులతో ఆయన అంగీకరింపబడింది. అన్ని ఉంటేనే గాని ఆ యేసునే దేవుడు అంగీకరించలేదట తండ్రి. అబ్బా, ఆయన కుమారుడై ఉండియు పరలోకంలో పుట్టిన యేసు, భూమి మీదకి శరీరాన్ని మరియ గర్భంలో ధరించుకున్న యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్ని అనుభవించాడండి? ఎందుకు అనుభవించాలండి అవన్నీ? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 ఏ విధము చేతనైనను కిందకి ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడని కాదు నాయన, దాసుడుగా 2వ అధ్యాయం 2వ అధ్యాయం 6వ వచనం ఫిలిప్పీ పత్రిక. ఆయన దేవుని స్వరూపం కలిగిన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే దేవుడు పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఈయన కూడా కుడి పార్శ్వమున భూమి మీదకి రాకముందు కూడా ఆసీనుడై ఉన్నాడు. బాగా వినాలి. తన కుడివైపున ఉన్న కుమారుని చూసి తండ్రి అంటున్నాడు, నాన్న, ఎందరో పితరులు పంపించాను నాయన, వాళ్ళు వినలేదు. న్యాయాధిపతులు పంపించాను నాయన, వాళ్ళు వినలేదు. ప్రవక్తలు పంపించాను నాయన, నా వినలేదు. రాజులు పంపించాను నాయన, వినలేదు. నువ్వు వెళతావా? నీ తమ్ముడు దగ్గర నువ్వు వెళతావా అని పరలోకంలో యేసుక్రీస్తును తండ్రి అడుగుతున్నాడు. ఏమండి, సర్వసుఖాలు అనుభవించిన వాడు కష్టాలు అనుభవించలేడండి. అన్ని కష్టాలు, అష్ట కష్టాలు అనుభవించిన వాడు ఏ సుఖమైన అనుభవించగలడండి? మీరు ఆలోచించండి మీ మెదడుతో. కారు మీద తిరిగేవాడు సైకిల్ తొక్కగలడా? సైకిల్ తొక్కేవాడు కారు మీద తిరగలడు. ఒకరోజు పరలోకంలో తండ్రి సింహాసనమున కుడిపార్శ్వమున కూర్చున్న మనం నమ్ముకున్న మన రక్షకుడు అని యేసుక్రీస్తు కన్న తండ్రి వీళ్ళందరినీ ఫెయిల్యూర్ చేస్తున్నారు. వాళ్ళు చంపుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని. నాన్న, నా పక్షాన నువ్వు వెళతావా అని అడిగితే నేనేమంటానో చెప్తాను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడో చదువుతారు. కానీ నేనేమంటానంటే, ఇంతమందిని పంపించినా వాళ్ళు మారలేదని చెప్పిన నా డాడీ, అలాంటి వాళ్ళ దగ్గరికి నన్ను పంపుతావా? నువ్వు పంపినా నేను వెళ్ళన్నా అన్న. ఆ బాధలు నేను అనుభవించలేను బాబోయ్. అందులో నా కోపం ఎక్కువ.
నన్ను సిలువ ఎత్తే ముందు వాళ్ళని చంపేస్తాను. అదే నేనైతే అలాగే చేస్తానండి. ఒక రామ గవర్నర్ ముందు నేను నిలబడ్డం ఏంటి? ఆడ దరిద్రుడు నక్క హీరోదు, ఆడి ముందు నేను రాజు అయితే రాజు వచ్చాడు. ఆ డట్టి ఫెలో ఆడేదో ఇస్రాయేల్ దేశంలో చిన్న మొక్కకి రాజాడు. మరి నేనేంటి? కలిగి ఉన్నది ఏదియో నేను లేకుండా కలగలేదని మీరు నాకు అంత పవర్ ఇచ్చారే, అంత పవర్ ఉంది నాకు. అలాంటి పవరును నేను డట్టి ఫెలో సీఎం ముందు నిలబడ్డమా, పిఎం ముందు నిలబడ్డమా? నేనైతే అన్నలాగా అంటానండి. నేను వెళ్ళను. నాన్న మరి ఏమనుకో, తమ్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్మ అని పంపించాను. నేనైతే అలాగే అంటానండి. ఎందుకంటే అన్నంతటి వాడిని కానండి నేను. చాలా కోపం నాకు. కానీ మన అన్న ఏమంటున్నాడు చూడండి, దేవుని స్వరూపం కలిగిన వాడై, దేవుని స్వరూపాన్ని కలిగి మహాలోకంలో పరలోకంలో తేజో సంబంధమైన శక్తిగా వెలుగొందుతున్న అధికారంలో ఉన్న ఆ బాబు దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ నాన్న ఇక్కడే ఉండిపోతాను, ఈ అధికారం నుంచి నేను కిందకు వెళ్ళలేను అని అనలేదట ఆయన. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ఆ మనుషుల్లో రాజులున్నారు, చక్రవర్తులున్నారు. ప్రపంచంలో ఆ మనుష్య రూపాల్లో ఉన్న రాజులున్నారు, చక్రవర్తులున్నారు, మహాబలా పరాక్రమవంతులు ఉన్నారు. కానీ ఇతన్ని ఏ రూపం ధరించుకోమన్నాడు? దాసుని స్వరూపం. దాసుని స్వరూపం. ఇది ఇవ్వగా నాటకంలో ఈ పాత్ర నాకు. గుర్రం మీద కిరీటం పెట్టుకుని కత్తి పట్టుకుంటే దావీదు బెటర్ కదా, 10,000 మందిని చంపాడు. ఆ పాత్ర మంచి పాత్ర. తల వెంట్రుకల్లో మహాబల పరాక్రమవంతుడుగా బలమైన ప్రాకారాన్ని మరి ఫిలిస్తీన్లు తాలూకా రాజకోటను కూల్చేసిన సంసోను వంటి పరాక్రమవంతునిగా నన్ను పంపించిన బాగుండేది. నాకంటే ముందు అందరినీ పెద్ద పెద్ద పాత్రలు ఇచ్చావు. వాళ్ళందరికీ రాజు పాత్రలు ఇచ్చావు, మంత్రుల పాత్రలు ఇచ్చావు, ప్రవక్తల పాత్రలు ఇచ్చావు, పితరుల పాత్రలు ఇచ్చావు, న్యాయాధిపతుల పాత్రలు ఇచ్చావు. నాకేంటి తండ్రి ఈ పాత్ర? దాసుని పాత్ర. ఏమంటే మీకు దాసుని పాత్ర ఇస్తే ఒప్పుకుంటారా? డ్రామాకి డైరెక్టరు ప్రొడ్యూసర్ అయిన ఆయన తన ప్రియమైన కొడుక్కిచ్చిన పాత్ర ఏంటి? గోచి గుడ్డ, చిన్న టవల గుడ్డ మెడలో వేసుకొని అయ్యా అని చేతులు కట్టుకుని నిలబడ్డమా? మనుష్యుల పోలికలో ఎందరో గొప్పవాళ్ళున్నా వాళ్ళ పోలికలు కోరుకోకుండా దాసుని స్వరూపాన్ని ధరించుకున్న వానిగా తన్ను తానే తగ్గించుకుని ఇంకా చిన్న పాత్ర ఏమన్నదిగా చూడమన్నాడు. ఇంకా చిన్న పాత్ర కిందకి వెళ్తే ఉంటుంది, నేను చిన్న పాత్ర ఏదో అన్నాడు తండ్రి. ఏంటా పాత్ర? 12 మంది అపోస్తలు కూర్చోబెట్టిన తర్వాత తవలో గిన్నెతో నీళ్లు తెమ్మని చెప్పి వారి పాదాలు కడిగే పాత్ర. ఎంత చిన్న పాత్ర! కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదే. ఆకాశాలని దాటి మహాలోకంలో మహాసింహాసనం మీద తండ్రి ప్రక్కన కూర్చున్న జ్యేష్ఠ కుమారుడు, తొలిచూలు బిడ్డ. ఇంత చిన్న స్థాయికి జారిపోవటం ఆ తండ్రి తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి ఆకారంలో మనుషుడే మరణము పొందునంతగా చివరకు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన శిలువ మరణమా? శాపగ్రస్తుడు పొందేదా? ఒక నేరస్తుడు పొందే శిక్ష నేను అనుభవించాలా? నేనేం తప్పు చేశాను నాయన? నేనేం తప్పు చేశాను? తన్ను తాను తగ్గించుకున్నాడు. అంతగా తగ్గించుకున్న పాత్రను తండ్రి కోరగానే ఇచ్చాడు. వెరీ గుడ్. లైట్స్ ఆఫ్ ఈ పాట చూడండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, తండ్రి కలలో పండించటానికి నేనున్నాను తండ్రి అని భూమి మీదికి వచ్చిన ఒక మహానేత. మరి జాన్సన్ గారి పాట తండ్రి పనిని చేయటానికి ఎవరు చేయకపోతే నేను చేస్తానని ముందుకు వచ్చిన కుమారుడేనండి యేసుక్రీస్తు. నిజంగా ఈ పాటలో ఆయన ఆవేదన, తండ్రికున్న ఆలోచన చూస్తే గొప్పదండి. చూడండి, ఇట్స్ వెరీ గుడ్ సాంగ్. ఈ పాటలో ఆయన ఆవేదన, తండ్రికున్న
తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెడతారు ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు 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 తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. తన తండ్రిని ఎరుగని నరులే మూర్ఖులు. మీకంటే ఈ భూమిపై ఎవరున్నారు? తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు? తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? నీ జననం నీ మరణం ఒంటరితనమే, నీ బ్రతుకు ముగియుటకు చాలును ఒకే ఒక్క క్షణమే. చనిపోతే నీ వారే నీతో రారు, సాగనంపుతారు నీ కన్నవారు. దేవునికేమో అన్యాయం చేశావు, అందరి కోసం అన్నీ సమకూర్చావు. నీవన్నీ వారికి, నీవేమో కాటికి. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెడతారు ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు 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 తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు.
బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకొని వారెవరున్నారు? దేవుని పిల్లలారా, ఇన్ని బాధలు భూమి మీద ఉంటాయని తెలిసి వచ్చిన మనం నమ్ముకున్నవాడే యేసుక్రీస్తు. అలాంటి ఆయన రూపాన్ని ధరించుకొని ఈరోజు ఆయన పేరు చెప్పుకుంటున్నాం, క్రైస్తవులం. క్రీస్తును ధరించుకున్నవాళ్ళ అని. ఆయనలా మనం ఏం చేసాం తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి చెప్పండిరా? ఆదివారం ఒక గంట గుడిలో కూర్చుంటే అయిపోతా? అలా కష్టపడిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తరువాత తండ్రిని ఏమంటున్నా, ఏం అడుగుతున్నాడో చూడండి. ఆయన కోరికంటే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. ఇంత గొప్ప స్థానాన్ని వదిలి, ఇంత క్రూరంగా మన చేత చంపబడి మన పాపాల కొరకు అలాంటి వాడు భూమి మీద ఉంటూ 33 ఏళ్లలో ముగిసిపోతున్న అనతి కాలం, కొద్ది రోజుల్లో తన జీవితం ముగిసిపోతుందని తెలుసుకున్న యేసు తన పని అయిపోయింది అని ఏం కోరుకుంటున్నాడు తండ్రిని? 17వ అధ్యాయం 4-5 వచనాలు. చేయుటకు నీవు నాకు భూమి మీద ఇచ్చిన ప్రతి పని తండ్రి నేను సంపూర్ణముగా నెరవేర్చాను కదా. భూమి మీద నిన్ను భూమి మీద గొప్పవాడిగా నిరూపించాను కదా ప్రజల మధ్య. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేదో ఆ మహిమతో నా మహిమను నాకు ఇచ్చే తండ్రి. నేను వస్తున్నాను. ఏమండి, ఆ మహిమలో నుంచి ఇక్కడికి వచ్చి ఈ పాడుబడిన పాప భూయిష్టమైన లోకంలో మనందరి కొరకు మరణించి దేవుడి ఇష్టాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన యేసే అడుగుతున్నాడు, ఏమని? నా మహిమ నువ్వు తండ్రి అని. మనం అడగగలమా? అడగడానికి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈరోజు ఆదివారం శుభ్రంగా తయారై ఫ్యాషన్ షోలా గుడ్లకెళ్ళి అక్కడ కుచ్చుటపండాలు కొట్టుకొని నీకు ఒక పడ్డలాంటి కుమారుడు ఉన్నాడని, ఆమెకు ఒక పందిలాంటి కుమార్తె ఉందని, వీళ్ళిద్దరికీ సంబంధాలు మాట్లాడి ఆ పిల్ల పెద్ద పిల్ల అయిందని, ఈ పిల్ల పెద్ద పిల్ల అయిందని, ఆడు చచ్చిపోయాడు కానీ సమాధికం మీదకి రమ్మని, పెళ్ళిళ్ళు పండగలు ఇవేనా జీవితం అంటే? క్రైస్తవ సోదర సోదరీమణులారా, ఏం చేస్తున్నారు? గుళ్ళో కూర్చొని లింక్ ప్రార్థనలు చేస్తున్నావా? లింకులు తగిలించుకుని మీరందరూ దేవుడికి వినబాడన్న ప్రార్థనా గోపురం కట్టి మీదకెళ్ళి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఏమో చెవిటోడా? ఒకడు మైకెట్టి ప్రార్థన చేస్తాడు, ఒకటే టవర్ ఎక్కి ప్రార్థన చేస్తాడు, ఒకటి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తాడు. ఇవేనా నీ జీవితం? పని చేయవా? చావవా? కష్టపడవా? ఇవన్నీ పడకపోగా దేవుడు నాకు ఏమిస్తాడని అడుగుతావు ప్రతిరోజు మోకాళ్ళు వేసి. అది ఇచ్చే, ఇది ఇచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే. సిగ్గనిపించడం లేదు? దేవుని కొరకు ఏ పని చెయ్యని నువ్వు దేవుణ్ణి అడిగే అర్హత లేదో. దట్ ఈస్ బైబిల్. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? 6:46 లోక. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రార్థన ఏమని చేస్తారు? ప్రభువా 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 ప్రభువా. నిజంగా నేను ఆ ప్రార్థన వింటే మాట్లాడకూడదు కానీ బైబిల్ ప్రకారంగా చెప్పకూడదు, ఎందుకంటే దేవుడు మాట్లాడకూడదు కదా. షటాప్ ఆమె వెనక ముందు అందును నేను దేవదూతను పంపించి దాని మూతి పచ్చడి చేసి అంటాను. ప్రార్థన మళ్ళీ ప్రార్థనా పర్రాలట. అది పెద్ద పైనట్టు మాకు. ప్రార్థన బండలెత్తిన దానివా, తారేసిన దానివా, రోడ్డు మీద సిమెంట్ కట్టడాలు కట్టిన దానివా, శుభ్రంగా గదిలోకి వెళ్ళి దేట్టంగా తిని మట్టంగా కూర్చొని స్తుతి 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 స్తుతి. ఏ అవయవం అలుస్తుంది చెప్పండి? దౌర్భాగ్యురాల స్తుతి యాగం. ముని కూర్చుంటాడు చెట్టు కింద, కనబడకుండా శుభ్రంగా తింటాడు, కాకపోతే సేవ్ చేసుకోడు అంతే. గడ్డాలు పెరిగితే తల వెంట్రుకలు పెరిగితే నువ్వు లేనప్పుడు కొట్టేస్తాడు అంతే. తింటాడు, ఆకలికి ఎవడు ఉండలేడర్రా. వాళ్ళని నమ్ముతున్నావు, అలాంటి ప్రార్థనలు చేస్తున్నావు నువ్వు. అలాంటి ప్రార్థనలో వద్దు, నటించుకో. 6:46
నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా 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 అని నన్ను పిలుచుట ఎందుకు అనడలేదా? ఎందుకు అంటున్నాడు దేవుడు. ఎందుకు పిలుస్తున్నావు నన్ను? ఆ దరిద్రుడు ఏడు చూడు, చంపేస్తాడు 3 రోజులు బట్టి ఏడు ఎందుకు పిలుస్తున్నాడో చూడు. ప్రభువా వాడికి పిల్లలు లేరట. పోనీ ఈడొక్కడు పిల్లలు లేరని ఈడు అడుగుతున్నాడు. అలా అన్ని అడుగుతున్నాడు, ఆడేటి అడుగుతున్నాడు చూడు. ఆడందరి గురించి ప్రార్థన చేస్తాను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ప్రభువాడు. ఇచ్చిన 10 రూపాయలకి 20 రూపాయలకి 100 రూపాయలకి అందరి గురించి ప్రార్థన చేస్తాడు. ఒక చీటీ మీద రాసేసుకొని ఆంజనేయ దండకంలో చదువుతుంటాడు. ప్రభువా సువార్తమ్మకు పళ్ళు ఊడిపోయే 2 పళ్ళు ఇవ్వు. సువార్త రాజుకు కాళ్ళు సరిగ్గా రావటం లేదట ప్రభువా. ఎందుకంటే మీ అవసరాల కోసం మాకు రాయండి. మీరు వింటున్నారు కదా, మా ఐటీవీలో మన దాని రాష్ట్రంలో ఒక పనికి మాలిన టీవీలు ఉన్నాయి. వాటి పేరు శుభవార్త, ఆరాధన, రక్షణ, భక్షణ. ప్రపంచాన్ని కొల్లబొడి చేస్తున్నాడు ఒక మహానీయుడు. ఏమండి ఒక్కసారి మీ ప్రసంగం ఒకటి మేము వేసుకోవచ్చని ఎప్పుడైనా అడగడానికి వస్తారేమో కొండకూరలా చూస్తున్నాను. ఎవడు రాడండి, ఎవడు రాడు. ఎందుకంటే ఇలాంటి పడదు జనానికి, ఇలాంటి రావు జనానికి. ఏంటి ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా ప్రభువా మార్తమ్మకు గర్భవతి కావాలట. మరి వీడికి ఏం కావాలి? యోసేపుకి శుక్రకణాలు లేవట ప్రభువా. వీడికి శుక్రకణాలు లేవు కనుక దానికి కడుపు రాదు. ఇద్దరు చేసే పని ఏంటి? సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళండి. మెడిసిన్స్ ఉన్నాయిగా, ఇక్కడ లేవా మెడిసిన్స్? ప్రభు వాడికి అపెండిసైటిస్. ఏంటి న్యూస్ చెప్పు. 24 గంటలు అయింది, 48 అవర్స్ అవుతాడు, చచ్చిపోతాడు. ఏం చేయమంటావు? ఇంకొక 24 అవర్స్ గడపని ఆడు చచ్చిపోతాడు అని తీసుకెళ్ళి నరకంలో పడాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళరా దరిద్రుడా, ప్రార్థన చేస్తే పోదరా. ప్రభు వాడు ఆకలి తలమటించిపోతున్నాడు, ఏం చేయమంటావు? జీవాహారం నువ్వేని అడుగుతున్నాడు. అయితే లోపల ఎవరు చిన్న ముద్దెట్టేయమంటావు జీవాహారం? అడికి ఎప్పుడు ఆకలేకుండా. ఏమండి ప్రార్థన చూడండి, ఎంత బఫూనుగాళ్ళు, జోకరగాళ్ళు, వాళ్ళ ప్రార్థనలు చూడండి. అందుకే పిల్లలు చెప్పించాలి, వారి ప్రార్థన పాపమౌనుగాక. ఎక్కడున్నారు ఫ్రెండ్స్? టీచర్ గారు కీర్తనలు 109 చూడండి. వాళ్ళ ప్రార్థన పాపమౌనుగాక అంటాడు అక్కడ. పాపం, వాళ్ళ ప్రార్థన పాపం. డాడీ అంటాడు, వాడు దుర్మార్గుడు అని చెప్పాలి వెంటనే. వాడు ప్రార్థన పాపం. పరలోకమందున మా తండ్రి ఓయ్. ఆ దరిద్రుడికి నోరు కోసేయి, నాలుగు కోసేయి, పరంజ్యోతి కోసినట్టు ఇడి కూడా కోసేయి. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 7వ వచనం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందుతాడు. వాని ప్రార్థన పాపమౌనుగాక. ఇన్ని దోషాలు చేస్తున్న, అక్రమాలు చేస్తున్న వీళ్ళు, నేను చెప్పు మాటల ప్రకారంగా చేయని వీళ్ళు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్న వీళ్ళు, వాళ్ళ ప్రార్థన పాపమౌనుగాక. నీకు రైట్ ఎప్పుడు ఉంటుందో తెలుసా? డాడీ దగ్గరికి, నా దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడరండి మీటింగ్లో, స్టేజ్ ఎక్కనమని ఎవరినని. నేను చూస్తాను స్టేజ్ ముందు నిలబడే 100 మందిని పబ్లిక్ మీటింగ్స్లో అండి. ఇలా చూస్తాను, ఆయన పంపండి అంటాను. ఆయన ఎందుకు పంపన్నో తెలుసా? నేను చేసే సేవలో నాతో కూడా పాలి భాగస్తుడయ్యాడు కనుక. మిగతా వాళ్ళందరూ కావాలనుకుంటారు, నేను రానివ్వనాళ్ళనే. నాకు నచ్చాలి, నేను రమ్మని పిలవాలంటే. శరీరధారి అయిన దినములలో మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణముడు రక్షింపగలవానికి ప్రార్థించిన ప్రార్థన యాచన సమర్పించి భయభక్తులు కలిగి యేసు ప్రభువే ఉన్నందున ఆయన అంగీకరింపబడు రమ్మన్నాడు తండ్రి. వచ్చేనాయన అన్నాడు. ఏ పని చేయకుండా సోమరివు నువ్వు. భూమి మీద టైం దొరికినప్పుడల్లా ప్రభువా 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 నువ్వు ఇలా కొడుతుంటే, రే నీ ప్రార్థన పాపం రా. నువ్వు కొండెక్కి ప్రార్థన చేసినా ఆ దినకరంలాగా ఏడుతుంది టవర్, ప్రేయర్ టవర్ అట. మళ్ళీ ఏ టవర్ అది? ప్రేయర్ టవర్. అంటే ఎక్కడ కింద అక్కడ ప్రార్థన చేయకూడదు, ఆ టవర్ మీదకి వెళ్ళిపో. నిజంగా నేనే దేవుడి దగ్గర ఉంటే ప్రభు అంటే తోసే కిందకంటున్నాను. అన్నీ అక్రమాలేనండి.
ఒరే మిమ్మల్ని ఎక్కడైనా టవర్ కట్టుకోమని అంటారా? నేను ముందు అదే అడుగుతాను. రే బిడ్డ, అక్కడే ప్రత్యక్షం అవ్వాలా? ఒరే యూస్లెస్ ఫెలో, ఎక్కడైనా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఒక టవర్ కట్టుకోండి, టవర్ ఎక్కండి, ప్రార్థన చేయండి అని నేను చెప్పానా? అసలు ఆ బాబెల్ గోపురం కట్టినందుకే వాళ్ళందరినీ చితగొట్టి చెవులు మూసాను. నువ్వేట్రా నా పేరు పెట్టి టవరు? ఇటు నన్ను అడగడానికి నువ్వు టవర్ మీదకి వస్తావా? ఏది ఒంగో అని చెప్తాను, తూర్పు తిరుగు. ఎందుకంటే ఆదావుడు అలాగే తన్ని బయటకు తోస్తాడు, ఏదైనా ఎక్కడికి? తూర్పుకి. ఎందుకు? ఒంగో రాదాం. ఆడదాని మాట విని పడ్డు తినేస్తావా నువ్వు? మీ ఆవిడ అంత ఇష్టమైపోయిందిరా, తూర్పు తిరుగు. ఒక తన్ను తనేసరికి ఏదైనాలోంచి బయటపడిపోయి వెళ్ళి. ఈ కాలం వాళ్ళకి అదే బోధ అండి, అలాంటి బోధ చెయ్యాలి. అప్పుడు క్లియర్గా అర్థం, తూర్పు తిరగడం అంటే ఇదే అన్నమాట, తన్నటువంటి వెనకాతల నుంచి అన్నమాట. అప్పుడు వెనక నుంచి తంతే తూర్పుకి వెళ్ళిపోతాను. పడమట తన్ను, తూర్పు దిక్కు. తండ్రి ఇష్టమేటో ఆ యేసుక్రీస్తుని చూశారు. ఈ ఏటా రక్తపు మడుగులో ఆయన సిలువబడ్డాడు. ఏడు సిలువ, చెక్క సిలువ పెట్టుకొని తిరుగుతావు రోడ్డు అంట. ఆ గుడ్ ఫ్రైడే రోజు చూడండి, చెక్క సిలువ వేసుకొని ఈజీగా నడిచేస్తున్నాడు. ఆయనేమో అడుగు తీసి అడుగు వెళ్ళిపోతున్నాడు అక్కడ. ఈడేమో ఫ్రీగా నడుస్తున్నాడు. మధ్య మధ్యలో కూల్ డ్రింక్ ఒకటి మనం చూశాను. గుడ్ ఫ్రైడే రోజు వ్యాసాలు వేసుకొని తిరుగుతున్నాడు రోడ్ల మీద. కారు స్లోగా వెళ్ళమన్నాను. నేను ఇలాంటివన్నీ చూస్తానండి జాగ్రత్తగా. కారు స్లో చేయన్నాను. వీడి మధ్యలో చెమటలేకపోతాడు యేసుప్రభు వ్యాసం వేశాడు కదండి. అప్పుడు ఆడు చెక్క సిలువ ఇచ్చారు. చెక్క అంటే అట్టది, చెక్క అది అట్టలో చెక్క కనబడుతున్నట్టుగా డిజైను. ఈజీగా నడుపుతున్నాడు. ఈ గౌన్ వేసేసుకున్నాడేమో ఫుల్గా లోపల నీరు గారిపోతుంది అడిగి. అంటే లోపల ఉన్న వాటర్ అంతా పోతుంది. వీడికి వాటర్ ఎక్కించారు ఇప్పుడు, డిహైడ్రేషన్ అడిగి. అప్పుడు ఒకటే టాప్పర్ కొట్టాడు ఇచ్చాడు. యేసుప్రభు సొడదాగా సిలువ పక్కనడికి ఇచ్చాడు. అంటే యేసుప్రభు ఒక యవనస్తుడు వచ్చి సిలువ పట్టుకున్నాడు కదా, యేసుప్రభు మొయిలాపుత్రుడు పక్కన ఉన్న ఒక సిలువ పట్టుకున్నాడు. అలా వీడు కూడా పక్కన సిలువ ఇచ్చి వీడు కూల్ డ్రింక్ కొట్టాడు. ఎన్ని పగట వేషాలు వేస్తున్నావురా క్రైస్తవ దుర్మార్గుడా! దేవుడు యేసు చేసిన మహాత్యాగాన్ని, యేసు చేసిన బలిని వ్యంగ్యంగా చిత్రీకరించి నువ్వు అలా నడుస్తుంటే మేము శుభ్రంగా రంపాలతో కోసేయాలరా నిన్ను. ఇంకా నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకి ఎవడు ఇలాంటి యాక్షన్లోకి రాడు. సుత్తులతో కొట్టియాలరా మిమ్మల్ని, మేకులు గుచ్చియాలరా మీకు. యేసును వ్యంగ్యంగా చిత్రీకరిస్తుందండి ఈ లోకం. ఏమర్థమైంది? నాటి ఇశ్రాయేలీయులకు ఏమర్థమైంది? కొండెక్కిన మోషేని చూసి, నేడు సిలువ వేయబడిన యేసుని చూసి ఈ దరిద్రులకు ఏమర్థమైంది చెప్పండి అర్రా. వీళ్ళకి పరలోకం ఇస్తాడా దేవుడు? ఇవ్వాలా? అవసరమా? మీరు చెప్పండి. మీరు మాత్రం అలాగ అవ్వకండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసు చేసిన త్యాగం, యూదులు చేసిన అక్రమం ఒక్కొక్కటి నీ పిల్లలకు చెప్పాను నాయన. దేవుని వాక్యము విని మిమ్మల్ని మీరే మోసపరచబడకుండా వాక్య ప్రకారము ప్రవర్తించండి అని నీ వాక్యములో రాయించిన మాటలు విన్న ఇదిగో ఈ 4 ఫ్లోర్లో కూర్చున్న ప్రతి బిడ్డ, లేదా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల నుండి నీ పిల్లలు నెట్ ఓపెన్ చేసి చూస్తున్నారో వాళ్ళందరికీ క్రైస్తవుడంటే ఎలా బ్రతకాలో చెప్పాను తండ్రి. నీ పిల్లలను అలాగే మార్చండి, యేసులా మార్చండి, ప్రవక్తలులా మార్చండి, పితరులలా మార్చండి, న్యాయాధిపతుల్లా మార్చండి, రాజులుగా మార్చండి, రాజులైన యాజక సమూహంగా మార్చండి. అప్పుడే నీ సొత్తుగా మారుతుంది ప్రపంచంలోని మిమ్మును నమ్మిన వారంతా. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.